చెప్తావా జైలు అన్యాయంగా కేసులు ఒక పక్క నువ్వే చెబుతావు పగలగొట్టినాడని, మళ్ళీ రెండోది అన్యాయం ఎట్టవుతుంది? నారాయణ స్వామి గారిని అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ని కొడితే అతనికి దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ వీడియోలు కూడా బయటకు వస్తే నువ్వు సంబంధం లేదంటావు. వివేకానంద రెడ్డి గారు తల పగిలిపోయేటట్టు కొడితే బ్లడ్ అంతా తుడిచేసి అదే గుండెపోటు అన్నట్టు నారాయణ స్వామి గారిని కూడా కొడితే ఏం చదువుతావు? అది సింథటిక్ బ్లడ్ అని చదువుతావు ఏంటి? కోడి కత్తి మాదిరి. అయ్యా నువ్వు వినలేదు అయితే నువ్వు. సారీ జీవి రెడ్డి, నేను నిన్ను పొరపాటుగా పిలిచాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నావు నువ్వు? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఎక్కడా కూడా సిఐఈ ఎమ్మెల్యే అసలు తటస్థపడలేదు. ఆయన వేరే చోటున్నాడు, ఈయన వేరే చోటున్నాడు. ఆ తర్వాత జరిగిన గొడవలో ఏదో రాళ్ళు వేసినప్పుడు ఏదో చిన్న రాయి తగిలిందో కూడా తెలియదు, తగిలిందో కూడా తెలియదు, కానీ ఏదో గీసుకుపోయినట్టుంది. దానికి పెట్టేస్తారా 307? దానికి హత్యాయత్నం కేసు పెట్టేస్తారు. మరి విజయవాడ తగిలిన రాయి సంగతి ఏంటో చెప్తాను. ఇంకా ఎట్నో మేలు. అసలు ఆయనే నారాయణ స్వామి సిఐ గారే కొట్టుకున్నానని చెప్పలేదు, ఆయనకాయనే పేల్చుకొని బ్లడ్ తెచ్చుకున్నాడని చెప్పలేదు. సిగ్గుండాలి, ఒక ముఖ్యమంత్రిగా చేశాడు 5 సంవత్సరాలు మాట్లాడటానికి. ఒకటి ఆ విధంగా అతన్ని గాయపరిచి అది అయితే, రెండోది 307 అంటారా. మరి నువ్వు పెట్టిన 307 ఎంతమంది మీద లాస్ట్ 2019-24 మధ్యలో రాళ్ళు వేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద అక్కడికి వెళ్తే అంగళ్ళ సంఘటనలో ఆయన నిలబడి ఉంటే ఆయన వెహికల్ మీద రాళ్ళు ఆయన మీద మాజీ ముఖ్యమంత్రి మీద నువ్వు 307 పెట్టినవే. మరి అదే ఆ దుర్మార్గము. నువ్వు డైరెక్ట్గా పోయి ఆ సీఐని కొట్టి బ్లడ్ వచ్చేటట్టు కొట్టి విజువల్స్ కూడా కళ్ళ కనపడితే వాళ్ళ తమ్ముడు పిన్నెల్లి తమ్ముడు అయితే ముసిగి ఇది కట్టుకొని వెళ్ళాడు, రాళ్ళు చేత పట్టుకొని విజువల్స్ ఉన్నాయి కదా. అయినా అసలు మొహం ఎట్ట తెలుస్తుంది? ఒక్కటన్నా ఇప్పుడు ఈరోజు చెప్పిందని వెంకటకృష్ణ గారు ఎంటైర్ ప్యానల్ అడుగుతున్నాను నేను, ఒక్కడే ఛాలెంజ్. మన డిబేట్ మొత్తం కాసేపు పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే ఒకటి ఏదైనా నిజం ఉంటే పట్టుకుందాం మనం, లేదు టీవీ చూసి వైసీపీ లేదంటే మెసేజ్ పెట్టమందాం. మనకి నిజం మాట్లాడింది ఒక్కటి నేను అడుగుతున్నాను వైసీపీని. మీరు వెంకటకృష్ణ గారి నెంబర్ చాలామంది దగ్గర మీ దగ్గర ఉంటుంది, నా నెంబర్ లేకపోయినా కూడా కదా ఉంటుంది కదా. సో వారికి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇది చెప్పిన దాంట్లో ఇది నిజం ఉందని చెప్పండి. రైట్, ఒక్కసారి గఫూర్ గారితో మాట్లాడదాం. గఫూర్ గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు.